విజయనగరం వన్ టౌన్ పిఎస్ పరిధిలో మే 29న కొల్ల బుచ్చయ్య చౌదరి అనే వ్యక్తి పట్టణంలోని చల్లపేట గ్రామం వద్ద నుండి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఆటో డ్రైవర్ అతన్ని ఆటోలో ఎక్కించుకొని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి తర్వాత అతని చేతికి ఉన్న ఉంగరం, జేబులో గల 1500 రూపాయల నగదును బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయినట్లుగా ఈరోజు మే 29న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు దర్యాప్తు ప్రారంభించిన క్రైమ్ ఎస్ఐ తారకేశ్వరరావు మరియు వన్ టౌన్ క్రైమ్ పోలీసులు ఆటో నంబర్ ఆధారంగా నేరంకు పాల్పడిన వాడిని పాత నేరస్తుడు అయిన గజపతి నగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన దడ్డి రవి అనే ఆటో డ్రైవర్గా గుర్తించారు. అందరికీ నమస్కారం. నిన్న 10:30 గంటలప్పుడు చిల్లపేట జంక్షన్ దగ్గర ఈ కోళ్ళ బుచ్చయ్య చౌదరి అని ఆయన కొంచెం ఏజ్డ్, అది కొంచెం అతనికి హియరింగ్ ప్రాబ్లం కూడా ఉంది. దాంతోపాటు ఈ హ్యాండ్ స్టిక్ సపోర్ట్ తోటి వెళ్తూ ఉంటాడు. అతన్ని ఆటో ఎక్కించుకొని ఎవరు లేని అటువైపు కొంచెం జనాలు లేని చోట చిల్లపేట జంక్షన్ వైపు తీసుకెళ్ళి ఒక ఆటో డ్రైవర్ నిన్న 10:30 అప్పుడు అతని దగ్గర ఉన్న చేతికున్న ఈ ఉంగరాన్ని, తర్వాత అతని పర్సులో ఉన్నటువంటి 1500 రూపాయలని తీసుకొని అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి కంప్లైంట్ చేశారు. అతను ఇవాళ అతనికి కొంచెం మాట కూడా కొంచెం గొంతు ప్రాబ్లం కూడా ఉంది, మాట సరిగ్గా రాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు. వాళ్ళు అది అర్థం చేసుకొని విషయం తెలుసుకొని అది నిజం అబద్ధం వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కడ అతను దింపారో అతన్ని తీసుకొని అన్నీ చేసుకొని ఇవాళ మనకు కంప్లైంట్ ఇచ్చారు మార్నింగ్ వచ్చి.